మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే రోడ్లకు సంబంధించిన హాలత్ అనేది చాలా అధ్వానంగా మారిందని చెప్పేసి మనకు తెలిసిన విషయమే. సో ఇందుకు సంబంధించిన ఏదైతే రోడ్లు డ్యామేజ్ అయినా కూడా కొంతమంది మున్సిపల్ అధికారులు నిత్యం మున్సిపాలిటీ వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి. మున్సిపాలిటీ పరిధిలో ఈ రోడ్లకు సంబంధించిన గుంతలు ఏర్పడడం వల్ల చాలా మంది ప్రజలైతే ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో మనము ఈ ఏరియాకి సంబంధించి మనం మాట్లాడుకుంటే నిఖిల్ సాయి దగ్గర ఉన్నాం. మనం నిఖిల్ సాయి చౌరస్తా అని అంటాము. రోడ్లకు సంబంధించి హాలత్ ప్రతిసారి కూడా డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. కాకపోతే అధికారులు అనేటోళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు అనేది మనకు ప్రాథమికంగా వస్తున్న సమాచారం. వాళ్ళు ఎప్పుడు ఈ సమస్యల్ని ఎదుర్కొంటూనే ఉంటున్నారు. ఇది చాలా పెద్ద సిగ్నల్ అయినా కూడా అధికారులు చాలా మంది హయ్యర్ అఫీషియల్స్ అనే వాళ్ళు ఇదే రూట్ లో వెళ్తుంటారు, వస్తుంటారు. అయినా కూడా ఒకసారి ఆలోచించండి, ఇక్కడ చాలా పెద్ద మేజర్ సిగ్నల్ అని చెప్తానే ఉన్నాను. ఒక పక్కన ఒక సిగ్నల్ అయిపోయిన తర్వాత ఇంకొక సిగ్నల్ కి రెడీ అవుతూనే ఉంటారు వెళ్ళడానికి. పోలీస్ వెహికల్ కూడా ఇక్కడ మెయిన్ గా డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించిన కేసెస్ ని కూడా ఇక్కడ ఐడెంటిఫై చేసే సిచ్యువేషన్ అయితే ఉంటది. సో మనం ఇక్కడికి ఎందుకు వచ్చినాము అని అంటే, ఒకసారి చూడండి, రోడ్ పైనే నడి రోడ్ లోనే ఒక గుంత ఉంది. సో ఇప్పటికే చాలా మంది వర్షాకాలమే కాకుండా ఏ ప్లేస్ లోనైనా చూడండి, కార్ కావచ్చు లేకపోతే ఏదైనా వెహికల్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంత డ్యామేజ్ అయినా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితే లేదన్నట్టు ఇక్కడ ప్రవర్తిస్తున్నారు. సో ఇక్కడ సిగ్నల్ ఆఫ్ అయింది కాబట్టి నేను ఇప్పుడు రోడ్ పైకి వచ్చినాను. ఒకసారి చూడొచ్చు, ఒకసారి జయదీష్ చూపించు. ఇక్కడ ప్యాచ్ చేయాలి. యాక్చువల్లీ ఇక్కడ మాన్యువల్ ఉండనా మరి ఏముండనా తెలియదు, కానీ ఇది ఇంతే దాదాపు ఒక 1 month నుంచి కూడా నిరంతరం ఇట్లనే కొనసాగుతుంది అని చెప్పేసి చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఆ కార్ టైర్స్ అనేటివి దాంట్లో పడడం వల్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. బైక్స్ ఎస్పెషల్లీ స్కూటీస్ గురించి మాట్లాడుకుంటే, స్కూటీస్ అనేటి కరెక్ట్ విజిబిలిటీ అనేది ఉండదు. కొంచెం స్కిడ్ అయినా కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. సో చాలా మంది దీంతో ఇబ్బంది పడుతున్నారు అనేది తెలుస్తూ ఉంది. చాలా పెద్ద సిగ్నల్ అని చెప్తానే ఉన్నాము. ఒక పక్కన ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కూడా ఇక్కడ విధులు నిర్వర్తిస్తూనే ఉంటారు. ఇప్పుడు సిగ్నల్ పడుతుంది. సిగ్నల్ పడిన తర్వాత ఏదైతే డ్యామేజ్ అయిన రోడ్ ని ఒకసారి ఫోకస్ అయ్యి దాంట్లో ఎన్ని వెహికల్స్ అనేవి దాంట్లో నుంచి వెళ్తాయి అనేది మనకు క్లియర్ గా కనిపిస్తుంది. మార్నింగ్ టైంలోనే మనకి ఎవరు చూసుకోకుండా దాంట్లో నుంచి వెళ్ళిపోతా ఉంటున్నారు. ఇక నైట్ టైం అయితే స్పీడ్ గా వస్తే మాత్రం పల్టీ అయ్యే అవకాశాలు ఉంటాయి వెహికల్స్. చూడండి, ఈ కార్ వచ్చింది ఒకటి. సో ఇక్కడ నుంచి వచ్చే వెహికల్స్ చూడండి. సో రోడ్లకు సంబంధించిన హాలత్ అనేది రోజు రోజుకి నిజామాబాద్ లో పెరిగిపోతూనే ఉంటుంది. మెయిన్ గా ఈ డ్రైనేజ్ ఇష్యూస్ కావచ్చు, రోడ్ కి సంబంధించి హాలత్ చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది సుమన్ టీవీ. చూడండి, ప్రధాన రహదారులోనే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అంటే గ్రామాలలో ఎట్లుంటాయి, కొన్ని కాలనీస్ లో ఇంకా అధ్వానంగా ఉంది అనేది క్లియర్ గా చెప్తా ఉన్నారు మనకి. ఇది చూడండి, ఇది ఎంత దారుణంగా ఉంది చూడండి ఒకసారి. ఒక వెహికల్ వెళ్ళడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, బ్రేక్ వేసినప్పుడు అది బ్రేక్ పడకుండా, అంటే బ్రేక్ పడ్డా కూడా కొంత దూరం అనేది వెహికల్ అనేది వెళ్ళిపోతుంది, స్కిడ్ అవుతుంది అని చెప్పేసి మనకు చెప్తున్నారు. సో చూడు ఎంత హాలత్, ఎంత దరిద్రంగా ఉంది అంటే ఇది. R&B డిపార్ట్మెంట్ వాళ్ళు దీనిపైన స్పందించాలి అని చెప్పేసి ఇక్కడ ఎవరైతే ఈ రోడ్ల పైన వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. మున్సిపల్ అధికారులు మెయిన్ గా తక్షణమే దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. అయినా కూడా చాలా సార్లు మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు సార్ అని చెప్పేసి వాళ్ళు చెప్తూనే ఉంటున్నారు. సో ఇది దాదాపు చాలా నెలల నుంచి కూడా అది అంతే ఉంది. ఆడ కూడా ఒక స్పీడ్ బ్రేకర్ లాగా అది ఒకటి ఇంతకుముందు మ్యాన్ హోల్ ఏదో తీసేసినట్టున్నారు. దాన్ని మళ్ళీ రిపేర్ చేసిరు, కానీ దాన్ని ఏదైతే ప్యాచెస్ వేసేయాలి, ఆ ప్యాచెస్ కూడా వేసే సిచ్యువేషనే లేదు. చూడండి ఎంత మెల్లంగా వస్తున్నారు వాళ్ళు. ఓకే, నిదానమే ప్రధానం అని అనుకుంటాం, కాకపోతే అసలు రోడ్లు కరెక్ట్ లేవు కాబట్టి వాళ్ళు మెల్లంగా వెళ్తున్నారు అనేది క్లియర్ గా కనిపిస్తా ఉంది. కొన్ని టైంలలో బైక్స్ చాలా టైమ్స్ కూడా స్కిడ్ అయి పడిపోయారు అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇదొకటి. ఇక్కడ ఎఫెక్టెడ్ ఏరియా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మొత్తం ఇదంతా వాటర్, ఎవరైనా వర్షాకాలం ముందుగా మనం చూసుకోవచ్చు, వాటర్ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడడం వల్ల కూడా వాళ్ళు అంటే గొడవ పడే సిచ్యువేషన్ కూడా ఏర్పడుతుంది అక్కడక్కడ అని చెప్పేసి మనకి చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో వీడియో ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. సో అధికారులు కంపల్సరీ మీరు రెస్పాండ్ కావాలని చెప్పేసి మా సుమన్ టీవీ ద్వారా మేము కోరుతున్నాం.